వేదిక మీద ఉన్న అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రం ప్రజల తరఫున ఘనమైన స్వాగతం చెప్తా ఉన్నాం. ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా చప్పట్లతో ఘనమైన స్వాగతం చెప్పాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవనీయులు పెద్దలు ఆర్సి కుంతియా గారు, గౌరవనీయులు పెద్దలు శ్రీ బోసరాజు గారు, గౌరవనీయులు పెద్దలు శ్రీ శ్రీనివాసన్ కృష్ణన్ గారు, శ్రీ మధు యాష్కి గారు, పెద్దలు మన అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, జయపాల్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు పొన్నాల లక్ష్మయ్య గారు, అదేవిధంగా హనుమంతరావు గారు, శ్రీమతి విజయశాంతి గారు, పొన్నం ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి గారు, అజాదీన్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్స్, అదేవిధంగా కుసుమ్ కుమార్ గారు, షబీర్ అలీ గారు, పెద్దలు జానారెడ్డి గారు, నందేలే గారు, గౌరవనీయులు మన ఎంపీ గారు విశ్వేశ్వర రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా రోహిత్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కోదన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులందరికీ కూడా డిసిసి అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, గౌరవ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, రంగారెడ్డి జిల్లా నలుమూల నుండి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, సోదరిమణులకు, పత్రికా సోదరులకు, మీడియా సోదరులకు అందరికీ కూడా ఘనమైన స్వాగతం చెప్తా ఉన్నాను. మరొకసారి మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారికి స్వాగతం చెప్తూ ఈరోజు ఎన్నికల సంగ్రామం సందర్భంగా ఇక్కడికి వచ్చిన వారికి స్వాగతం చెప్తూ ఒక్కసారి మనం కేంద్రంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఒక్కసారి ఒక 2-3 మాత్రమే గుర్తు చేసుకుందాం. ఒకటి, ఆ రోజు రైతులకి ఒకేసారి రుణమాఫీ చేయడం ఒకటైతే, రైతు కూలీలకు ఉపాధి దొరకని పక్షంలో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ఆకలి చావులు లేకుండా చేసిన ఘనత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీది, సోనియా గాంధీ గారిని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అదే కాకుండా మహిళల పట్ల ఆమ్ ఆద్మీ బీమా యోజన తీసుకొచ్చి భర్త చనిపోయిన వాళ్ళకి 70,000 రూపాయలు వచ్చినట్టు చేసిన ఘనత ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ దాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, ఈ రోజున్న మోడీ గారిని ఒకసారి గుర్తు చేసుకుందాం. పెద్ద నోట్ల రద్దని తీసుకొచ్చి ఎన్ని ఇబ్బందులు పెట్టినని ఒకసారి గుర్తు చేసుకుంటూ, నల్లధనాన్ని తీసుకొస్తే రైతుల అకౌంట్లు వేస్తున్న ఏ విధంగా మోసం చేసిండని ఒకసారి గుర్తు చేసుకుంటూ, మన రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయడానికి మనమందరం కూడా చేయగలిపి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేద్దామని కూడా మరొకసారి మీ అందరికీ పేరు పేరున కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అమ్మ సోనియమ్మ రుణం తీర్చుకోవాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ రోజు నుండి రణరంగంలో దిగుతూ ఎన్నికలు అయ్యేంత వరకు ప్రతి ఒక్కరం కూడా విశ్రమించకుండా పనిచేయాలని కోరుకుంటూ